హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కేకే ఆర్ట్ స్పైస్ బై సంగీత. ఇవాళ నేను మిక్స్డ్ దాల్తో చాలా టేస్టియస్ట్ పప్పుని ఎలా చేయాలో మీకు చూపిస్తున్నాను. సో ఇక్కడ నేను నియర్లీ 2 glasses ఆఫ్ పప్పు తీసుకున్నాను. సో ఆ పప్పుని బాగా వాష్ చేసేసి దానికి అంటే 1కి 2 చొప్పున 2 glasesకి 4 glasses ఆఫ్ వాటర్, ఇంకొక గ్లాస్ ఎక్స్ట్రా వేసాను. అంటే 2 glasesకి 5 glasses ఆఫ్ వాటర్ని వేసాను. ఇక్కడ ఈ పప్పు పొట్టుతో ఉంటుంది కాబట్టి ఇది రిచ్ ఇన్ ఫైబర్ అండ్ ఆల్సో ప్రోటీన్. ఇప్పుడు ఈ పప్పులోనే 2 గ్రీన్ చిల్లీని విరిపి వేసుకోండి. అలాగే కాస్త పసుపు కూడా వేసుకొని కుక్కర్ పైన మూత పెట్టేసి స్టవ్ మీద పెట్టేసేయండి. ఇప్పుడు హై ఫ్లేమ్లో ఒక విజిల్ వచ్చేలాగా, తర్వాత లో ఫ్లేమ్ పెట్టి 3 విజిల్స్ వచ్చేలాగా ఉడికించుకోండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకుని పక్కన పెట్టేసేయండి కుక్కర్ని. ఆ తర్వాత స్టీమ్ అంతా పోయేదాకా వెయిట్ చేసి కుక్కర్ మూత తీసి ఇప్పుడు ఒక గరిటెతో కానీ లేదా మ్యాషర్తో కానీ పప్పునంతా బాగా మ్యాష్ చేసేయండి. ఇప్పుడు ఇందులోనే ఇంకాస్త వాటర్ చేర్చుకొని, ఇందులో కాస్త నాకు పసుపు సరిపోలేదనిపించి ఇంకాస్త పసుపుని యాడ్ చేశాను. అలాగే సాల్ట్ని కూడా వేసుకొని స్టవ్ మీద పెట్టి మరగనివ్వండి. ఇప్పుడు ఈ పప్పు తాలింపు కోసం కళాయిని స్టవ్ పైన పెట్టండి. ఈ తాలింపు ప్రాసెస్ అంతా సిమ్లోనే జరిగేలా చూసుకోండి. ఇందులో కాస్త ఆయిల్ పోసి ఆయిల్ కాగాక కాస్త ఆవాలు వేయించండి. ఆవాలు వేగాక జీలకర్ర, వెల్లుల్లి, ఎండుమిర్చి, కరివేపాకు వేసి వేయించండి. తరువాత ఉల్లిపాయ ముక్కలు కూడా వేసి ఇందులో కాస్త ఇంగువని కూడా చేర్చండి. తర్వాత టొమాటో ముక్కలు వేసి వేగనివ్వండి. చివరిగా కాస్త కారం వేసి ఈ తాలింపుని పప్పులోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే. అంతే, సింపుల్ పప్పు ప్రిపేర్ అయిపోతుంది. మీకు ఈ రెసిపీ నచ్చే ఉంటుంది. జనరల్గా ఇది నార్మల్ పప్పు కంటే చాలా టేస్టీగా ఉంటుంది. అండ్ మోర్ ఓవర్ ఈ పప్పు పైన పొట్టు ఉంటుంది కాబట్టి అందులో చాలా వరకు ఫైబర్ ఉంటుంది. అండ్ అలాగే పప్పు ప్రోటీన్ కూడా. సో ఫైబర్ అండ్ ప్రోటీన్ రిచ్ పప్పుని చాలా హెల్తీగా ఇలా ప్రిపేర్ చేసుకోవచ్చు. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. ఇంకా నేను DIY కూడా చేస్తాను. దానికోసం కొంచెం టైం పడుతుంది. నెక్స్ట్ వీక్లో షూర్గా ఒక DIY చేస్తాను. థ్యాంక్ యూ ఆల్.